హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్టప్ ఇండియా పల్స్. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? మనలాగా ఫ్లైట్స్లో తిరిగే ఇంటెలిజెంట్ మెషిన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్లైట్స్లో తిరిగే మెషిన్స్ ఏంటా అని మళ్ళీ ఆలోచిస్తున్నారా? అవే డ్రోన్స్. ఇప్పుడు ఆ స్టార్టప్ గురించి మనం తెలుసుకుందాం. డ్రోన్సా? అవి మాకు తెలుసులే, రిమోట్తో ఆపరేట్ చేసేవేగా అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద డ్రోన్ మీద కాలేసినట్లే. ఇవి యావరేజ్ రిమోట్ కంట్రోల్డ్ ఫ్లైయర్స్ కాదు, అటానమస్ డ్రోన్స్. ఈ అటానమస్ డ్రోన్స్ని రెవల్యూషన్గా మార్చడానికి స్పెషల్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకునే ఒక పైనీర్ ఇండియన్ స్టార్టప్ కంపెనీ వెక్రో. ఈ వీడియోలో వెక్రోకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ఏరియల్ రోబోటిక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్ అయిన పెస్తా ప్రేమ్ సాయి మరియు రోబోటిక్స్ అండ్ మోషన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ రాజశ్రీ డియోటలు అనే ఇద్దరు యంగ్స్టర్స్ ద్వారా 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. డ్రోన్స్ యొక్క బౌండరీస్ని పుష్ చేయడానికి ఇంటెలిజెంట్ పైలట్ ఫ్రీ మెషిన్స్ని క్రియేట్ చేయడమే వీరి విజన్. వెక్రోస్కి అండ్ వారి కాంపిటీటర్స్ డ్రోన్స్ ఇండస్ట్రీస్కి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏఐ టెక్నాలజీ. ఈ కటింగ్ ఎడ్జ్ సిస్టమ్ వారి ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అథేరా డ్రోన్స్కి దానంతటా అదే నావిగేట్ చేసుకొని ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేయడానికి పవర్నిస్తుంది. ఇవి నార్మల్ జీపీఎస్ రిలేటెడ్ డ్రోన్స్లా కాకుండా సిగ్నల్ లేని ఎన్వైరన్మెంట్లో కూడా వర్క్ చేయగలదు. అథేరా వెనుక ఉన్న మ్యాజిక్ అంతా దాని ఆపరేటింగ్ సిస్టమ్ జెట్పిక్స్లో దాగి ఉంది. ఇన్హౌస్ డెవలప్మెంట్ అంతా వెక్రోస్ ద్వారా చేయబడింది. జెట్పిక్స్ అనేది అథేరా యొక్క ఫ్లైట్. ఇది అథేరాని కంట్రోల్ చేస్తూ ఆబ్స్టాకిల్స్ని క్లియర్ చేస్తూ మెషిన్ ఎగ్జిక్యూషన్లో సహాయపడుతుంది. ఇది హ్యూమన్ పైలట్ అవసరం లేకుండా చేయడంతో పాటు డ్రోన్ ఆపరేషన్స్ని సేఫ్ అండ్ ఎఫిషియెంట్గా చేయగలదు. వెక్రోస్ ఇన్నోవేషన్కి చాలా గొప్ప గుర్తింపు లభించింది. వారు అటానమస్ మ్యాపింగ్ కేపబిలిటీస్ కోసం మన ఇండియన్ ఆర్మీ ద్వారా గుర్తించబడ్డారు. అంతేకాకుండా లీడింగ్ ఇన్వెస్టర్స్ నుంచి ప్రీ సీడ్ ఫండింగ్ కూడా పొందారు. అర్లీ స్టేజ్లో వచ్చిన ఈ గుర్తింపు వారి టెక్నాలజీ యొక్క పొటెన్షియాలిటీకి ఒక నిదర్శనం. వెక్రాస్ యొక్క డ్రోన్స్ వేరియస్ ఇండస్ట్రీస్లో పొటెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ని ఖచ్చితంగా తీసుకురాగలవు. జస్ట్ ఇమాజిన్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో చూసుకున్నట్లయితే టిపికల్ ఏరియాస్లో మిస్సింగ్ లొకేషన్స్ని లేదా పర్సన్స్ని కనిపెట్టవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్పెక్షన్లో చూసుకున్నట్లయితే బ్రిడ్జెస్, పైప్ లైన్స్ లాంటి వాటిల్లో ఏదైనా డ్యామేజెస్ని ఐడెంటిఫై చేస్తుంది. లేదా అగ్రికల్చర్లో చూసుకున్నట్లయితే వేసిన పంట యొక్క హెల్త్ని మానిటర్ చేస్తూ రీసోర్స్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇలా చాలా రకాలుగా ఈ అథేరా డ్రోన్స్ మనకు ఉపయోగపడతాయి. ద మ్యాక్స్ దట్ వీ కెన్ యూటిలైజ్ దెమ్ ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్. ఈ డ్రోన్స్ టెక్నాలజీ రాబోయే మన ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది స్పెషల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అటానమస్ కేపబిలిటీస్తో కంబైన్ చేస్తుంది. అందువల్ల ఈ డ్రోన్స్ మరింత సేఫ్ అండ్ ఎఫిషియెంట్గా ఉండడమే కాకుండా అన్ని రకాల అప్లికేషన్స్కి యాక్సెసిబుల్గా కూడా ఉంటాయి. కంటిన్యూస్ ఇన్నోవేషన్స్ అండ్ సపోర్ట్తో వెక్రోస్ మన ఇండియన్ డ్రోన్స్ టెక్నాలజీని మరింత హైట్స్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఈ అటానమస్ డ్రోన్స్పై మీ అభిప్రాయం ఏమిటి? అండ్ ఈ వెక్రోస్ టెక్నాలజీ వేరియస్ ఇండస్ట్రీస్లో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.